పబ్లిక్ మా రాముల తాతోళ్ళ ఆవు జీవిడ్చి ఇయ్యాల కూడా వార్త పట్టుకరాలే పెద్ద మనిషి. బంగారం అసొంటి ఆవు ఎంత తల్లడిల్లిపోతాండో ముసలోడు. సరే ఏం చేద్దాం, బాకీ గాడికే ఉన్నది కానీ ఇక మా చెల్లె శకుంతల ఏ మిగ్రం ముంగటేసుకున్నదో అదన్న ఆడుచుకుందాం పాండ్రి. ఓసే శకుంతల ఉన్నావే? మా అక్కకు మక్కనే సాటి, మా అక్కకి ఎవ్వరు లేరు పోటీ. అబ్బా అందరు ముసలు అవుతాండ్రు కానీ మా అక్క అందం చెక్కు చెదురుతలేదుగా. ఓబో ఎంత అందంగా ఉంటుందో మా అక్క, కానీ ఒక్కటే లోటు ఉన్నది. నాకు వచ్చిన కళ ఈసారైనా నెరవేరాలి. చీ నాకు సిగ్గైతాందే. ఎందుకు గంతగానం పొగుడుతున్నావు చెప్పు, నాతోటి ఏమైనా పని పడ్డదా? అబ్బో వచ్చిందండి అయ్యారి, ఇక నువ్వే ఉన్నావు ఇక మిస్ యూనివర్స్. అయినా నేను చెప్పేది నీ గురించి కాదు, మా రాములక్క గురించి. రాములమ్మనా? నాకు తెలియని రాములమ్మ అవ్వలే. ఓ మన ఊళ్ళే కొసాకర్కుంటది ఇల్లు గా రాములమ్మనేనా? నేను మా రాములమ్మ విజయశాంతి గురించి చెప్తే నువ్వు గత్తొర్రి పండ్ల రాములమ్మ గురించి అనుకుంటానవా? ఆయన విజయశాంతి మేడం ఎందుకు యాదికొచ్చింది ఇప్పుడు? ఏమో లోటు అంటున్నావు గా, మేడంకి ఏం లోటు ఉన్నదే? మన రాములమ్మ మంత్రి అయినట్టు నాకు కళ వచ్చిందక్క. మన రాష్ట్ర మంత్రివర్గంలో 3 మంత్రి సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా, అందులో మిగిలిపోయిన 3ట్లల్లో ఒక సీటు ఖచ్చితంగా విజయశాంతి మేడంకి ఇస్తారనిపిస్తుంది నాకైతే. ఇచ్చినట్టయితే ఓ దిక్కు పార్టీ కోసం పనిచేసిన లీడర్లకే దిక్కు దివాన లేదు. మా ఎమ్మెల్యేకేం తక్కువ అంటే మా ఎమ్మెల్యేకేం తక్కువ అని కార్యకర్తలు లొల్లులు పంచాయతీలు పెట్టుకుంటాండ్రు. వాళ్ళని కాదని విజయశాంతి మేడంకు మంత్రి పదవి ఇస్తే ఊకుంటారా చెప్పు? అయినా మా రాములమ్మకి ఏం తక్కువనే. 2014 సంధి కూడా షేయి పార్టీని పట్టుకునే ఉన్నది. పోయిన ఎలక్షన్లో కూడా ప్రచార కమిటీ పదవిలో కూర్చొని పార్టీని అధికారంలో తెచ్చేందుకు కట్టబడ్డది పాపం. అట్టిగా నచ్చింది అధికారం ఏమైనా? అవు మస్తు కట్టబడ్డది. నడిమిట్లా పువ్వు పార్టీ తీర్థం కూడా ఉచ్చుకున్నది. అయితే ఏందే ఇప్పుడు ఉన్నోళ్ళంతా షేయి పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళేనా? రాజగోపాల్ రెడ్డి సారు పువ్వు పార్టీలో కోలేదా, మళ్ళా షేయి పార్టీలో చేరిక కాలేదా? ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని ఆమె ఇచ్చిండ్రట. అసొంటిది మన రాములమ్మకి ఇయ్యరా? నువ్వెన్న చెప్పు, విజయశాంతి మేడంకు మంత్రి పదవి వచ్చుడు కల్లా. అసలే మొదటి ముగ్గురులో తనకు పదవి రాలేదని గులుగుతాండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఆయననే కాదు కడుమోళ్ళందరూ గట్లనే ఉన్నారు. ఎమ్మెల్యేల కంటే కార్యకర్తలు అసలే ఆగుతలేరు. గట్లా కొట్లాడేటందుకు విజయశాంతి మేడం కొవ్వలున్నారే. ఏందే మా రాములమ్మకి ఎవరు లేరు అనుకుంటున్నావా? పెద్ద పెద్ద హీరోలకు సమానంగా అభిమానులు ఉన్నారు. ఆమెకి పదవుల మీద ఆశ లేదు కాబట్టి సప్పుడు దాక్కున్నది. లేకపోతేనా ఒక్క పిలిపిత్తే చాలు చెయ్యి షేక్ అవుతుంది. ఆయన మేడమే సప్పుడు దాకా ఉంటానని అంటున్నావు కదా, మరి నీకెందుకే ఈ లొల్లి? ఏమో ఉన్న కాడుండవు. ఆయన నువ్వు అనుకుంటే అయిపోతుందా, కళ్ళ నిజమైపోతుందా? అట్లని పార్టీ పెద్దలు ఆలోచించాలి కదా. నన్ను అడిగితే విజయశాంతి మేడంకి పదవి ఇచ్చుడే కరెక్ట్ అక్క. ఎందుకంటావా, ఒక్కో ఇంట్లో 2-3 వెళ్తారు పదవులు. అసొంటోళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి కడుమ లీడర్లతో పంచాయతీ పెట్టుకునే కంటే ఇదే నయం కదనే, ఏ లొల్లు ఉండదు. ఏమోనే శకుంతల, ఈ పదవులేందో వాళ్ళ కథేందో పాలన గాలికి ఈడ్చిపెట్టి పదవుల మీద పడ్డారు. పబ్లిక్ తిప్పలు పట్టించుకునేటోళ్ళే లేరు. మిగిలిన ఈ 3 మంత్రి పదవులు చెయ్యబట్టి చెయ్యిపాటిలా పెద్ద పెద్ద లొల్లులు అయ్యేటట్టున్నాయి. నువ్వెన్నన్నా చెప్పే, విజయశాంతి మేడం ఖచ్చితంగా మంత్రి అవుతుంది. నా కళ నిజం అవుతుంది, రాసి పెట్టుకో. నీకు నాకు పన్నెవా? అబ్బో నీతోటి నెగులుడు నాతోటి ఏడైతుంది కానీ ఇక ఉండే శకుంతల. హలో కిట్టుగా, నాకు రాత్రి కళ వచ్చిందిరా, విజయశాంతి మేడము మంత్రి అయిందట. నీ ముఖం మిడిక అవుతుందిరా, చూడు నువ్వు ఖచ్చితంగా మంత్రి అవుతుంది. సాల్తీ సాంబార్. దీని కళ చల్లగుండా ఆగుతనే లేదు. చూసింది కదా పబ్లిక్, అసలు లెక్కే లేదంటే విజయశాంతి మేడంకు మంత్రి పదవి వచ్చినట్టు కలొచ్చిందని ఎట్లా వయ్యారాలు పోతున్నదో మా శకుంతల. మిగిలిన 3 మంత్రి పదవుల కోసం పెద్ద పెద్ద లీడర్లే కుస్తీలు పట్టేటట్టున్నారు. వాళ్ళందరినీ దాటుకొని రాములమ్మకు మంత్రి పదవి దక్కుడంటే మాటలా? ఏమో పోను ఏం జరుగుతుందో చూద్దాం గాని మనం కర్మ వార్తలు చెప్పుకుందాం పాండ్రి.